ఉత్సవాల్లో పెను విషాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరిన లక్షల మంది క్రికెట్ అభిమానులు. తీవ్ర తొక్కిసలాట, 11 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. న్యాయ విచారణకు ఆదేశించే సిద్ధరామయ్య సర్కార్. క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం ఇది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో నెగ్గి కలల కప్పును సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడం తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఈ సలా కప్ మనదే, ఈసారి కప్పు మనదే నినాదాన్ని సాకారం చేసుకున్న ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకి హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. విధాన సౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జట్టు సభ్యులు బస్సులో సాయంత్రం 4:30 గంటలకు విధాన సౌధాలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ తాపర్చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. పావుగంటలోనే కార్యక్రమం ముగిసింది. తర్వాత చిన్నస్వామి స్టేడియానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు, వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు, 17 మంది జీవిత ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు, విజయవంతంగా ఏడాది పాలనపై చంద్రబాబు, పవన్, లోకేష్లకు అభినందనలు. క్వాంటమ్ కంప్యూటింగ్లో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా, ఈ రంగంలో రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చేలా ఏపీ క్వాంటమ్ మిషన్ స్థాపనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారత జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్థాపించి క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలు ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడనుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు, జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి 17 మందికి ప్రత్యేక క్షమాభిక్ష, పరిశ్రమల్లో మహిళలకు తగిన వస్తువులతో రాత్రివేళ విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించినటువంటి పలు నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.